This video is sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the best online shopping app now available on Play Store and App Store. Click below link and install application. Thank you. వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. నేను వంకాయ తోటి మీకు చాలా రకాల కూరలు చేసి చూపించున్నాను కదండి. అన్నీ చాలా బాగుందని చెప్పారు. ఈ కూర కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. రైస్ చపాతీ రెండిట్లోకి తినొచ్చు. మీరు సింపుల్గా చేసి చూపిస్తాను, చూసి ట్రై చేయండి. ఈ వంకాయ కూర కోసం నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. వంకాయలు మటుకు లేతగా ఉండేటట్టు చూసుకోండి. లేత వంకాయలు అయితే తొందరగా మగ్గిపోయి కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ సైజులో ఉన్నవి 2 టమాటాలు, 1 ఉల్లిపాయ తీసుకొని వీటిలన్నింటినీ నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే వంకాయలను మటుకు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి. ఉప్పు నీటిలో వేయడం వల్ల మనకి రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ పోపు దినుసులను వేయించండి. ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. ఇప్పుడు ఆవాలు వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీంట్లోనే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించండి, సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకొని వేయించుకోండి. కరివేపాకు ఇలా తుంచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే వంకాయ ముక్కలు కూడా వేసి కలపండి. టమాటా ముక్కలు వంకాయ ముక్కలు 2 కలిపి ఒకటేసారి బాగా మగ్గిపోతాయి. అలాగే నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను కదా, మీరు ఏ కలర్లో ఉన్న వంకాయతో అయినా ఈ కూర చేసుకోవచ్చు. ఏ వంకాయతో చేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోవాలి మనకి. మధ్యలో ఇలా మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండాలి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టండి, మాడకుండా అన్నీ బాగా మగ్గిపోతాయి. ఇవి ఒక పక్క మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం మసాలా చేసుకుందాం. వేరొక ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు వేసుకోండి. చిటికెడు అంటే చిటికెడు ఎక్కువ అయితే మళ్ళీ చేదు వస్తుందండి. జస్ట్ వేసామా లేదా అన్నట్లు వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి. ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసి వేయించండి. చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా మరీ ఎక్కువ వద్దు, జస్ట్ మనకు ఆ పులుపు దనం తగలడం కోసం కొద్దిగా వేసుకొని వేయించండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని వీటిలన్నీ